నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలనటువంటి తీర్పు ఇచ్చింది. 2021లో ఒక మైనర్ బాలికపైన అత్యాచారం చేసినటువంటి ఘటనలో నిందితుడు మహమ్మద్ కయ్యంకు 51 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ పోక్సో కోర్టు సంచలనటువంటి తీర్పు ఇవ్వడంతో సర్వత్రా కూడా హర్షోద్గానాలు వ్యక్తమవుతున్నాయి. 2021 నవంబర్లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ కయ్యం ఒక మైనర్ బాలికను బలవంతంగా కారులో కిడ్నాప్ చేసి పాడుబాటు ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన పడిన తిప్పర్తి పోలీసులు పోక్సో చట్టం కింద, SC/ST చట్టం కింద, కిడ్నాప్ చట్టం కింద కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేసి విచారణ చేశారు. 3.5 సంవత్సరాల పాటు కూడా ట్రయల్స్ నడిచాయి. ఈ 3.5 సంవత్సరాల పరిధిలో కూడా లోతుగా దర్యాప్తు చేసి బలమైనటువంటి ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో కోర్టు కూడా సమ్మతించింది. కోర్టు కూడా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈరోజు నిందితుడికి 51 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ సంచలనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ 51 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు పోక్సో చట్టం కింద, మరొక 20 సంవత్సరాలు SC/ST చట్టం కింద, 11 సంవత్సరాలు కిడ్నాప్, బాలికను బెదిరించినటువంటి చట్టాల కింద మొత్తంగా 51 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేయడంతో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. అయితే బాలికకు 7 లక్షల రూపాయల పరిహారాన్ని అందించేలాగా కూడా ప్రభుత్వానికి ఆదేశించింది కోర్టు. దీంతోపాటు నిందితుడికి 75,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. ఇదే పోక్సో కోర్టు 14 రోజుల క్రితం నల్గొండ పట్టణంలో ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో మహమ్మద్ మక్కర్ అనేటువంటి ఒక నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేసి సంచలనం రేపింది. అదే కోర్టు ఇవాళ 14 రోజుల తర్వాత మరొక నిందితుడికి, మైనర్ బాలికపైన అత్యాచారం చేసినటువంటి నిందితుడికి 51 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో సర్వత్రా కూడా హర్షోద్గానాలు వ్యక్తమవుతున్నాయి. మరొకసారి సమాజంలో మహిళల పట్ల అఘాయిత్యాలు పాల్పడాలన్నా, అత్యాచారాలు పాల్పడాలన్నా కూడా వారి వెన్నులో వణుకు పుట్టేలాగా పోక్సో కోర్టు సంచలనటువంటి తీర్పులు ఇస్తూ ఉంది, అద్భుతమైనటువంటి తీర్పులు ఇస్తుందంటూ కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో ఖరీదైనటువంటి కారులో తిరుగుతూ ఎవరికి అనుమానం రాకుండా గొర్రెలను, మేకలను దొంగతనం చేస్తున్నటువంటి 16 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో, సూర్యాపేట జిల్లా పరిధిలో, నల్గొండ జిల్లా పరిధిలో రాత్రిపూట సంచరిస్తూ కార్లలో బలవంతంగా గొర్రెల మందపైన దాడి చేసి గొర్రెలను కారులో ఎక్కించుకొని దొంగతనం చేస్తున్నట్టుగా కూడా జిల్లా ఎస్పీ శరత్న పవార్ తెలిపారు. ఈ 16 మంది సభ్యులు కూడా ముఠాలుగా విడిపోయి అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ఎవరికి అనుమానం రాకుండా ఖరీదైనటువంటి కారులో తిరుగుతూ గొర్రెలను, మేకలను దొంగతనం చేస్తున్నట్టుగా కూడా జిల్లా ఎస్పీ శరత్న పవార్ తెలిపారు. వీరి వద్ద నుంచి 22 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు, 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు, 8 కార్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 28 కేసులు వీరిపైన నమోదైనట్టుగా కూడా జిల్లా ఎస్పీ తెలిపారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు అధికమవుతూ ఉన్నాయి. ఒక బస్సు యూరియా దొరకాలంటే రైతులు నానా రకాలుగా అవస్థలు పడుతున్నటువంటి దుస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నెలకొంది. కోదాడ, నకరికల్, సూర్యాపేట, కట్టంగూరు, కేతపల్లి, అదేవిధంగా హుజూర్నగర్, సూర్యాపేట, గెరడిపల్లి మండలాల్లో ఎక్కడికక్కడ కూడా యూరియా బస్తాల కోసం రైతులు క్యూ లైన్లో నిలబడుతూ నానా రకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక బస్సు యూరియా దొరకాలంటే 5 గంటల పాటు పడిగాపులు గాయాల్సి వస్తుందంటూ కూడా వాపోతూ ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో యూరియా కొరత ఉంటే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవట్లేదు, రివ్యూ చేయట్లేదు, సరిపడా యూరియా తెప్పించట్లేదు అంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారులపైన ధర్నా కూడా కూర్చుంటున్నారు. ఇప్పటికైనా సరే సరిపడా యూరియా తెప్పించాలి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతా ఉన్నారు. ప్రైవేట్లు యూరియా కొందామంటే ఒక్కొక్క బస్తాకు 9,000 రూపాయలు చెప్తా ఉన్నారు. ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం, యూరియా కొరతను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను అటు నిర్మల్ జిల్లాలోను యూరియా కోసము రైతులు పడరాని పాటలు పడుతున్నారు. రోజుకో చోట ఎక్కడొక చోట క్యూ లైన్లలో రైతులు ఎరువుల కోసము నిలబడాల్సిన దుస్థితి జిల్లాలో ఏర్పడింది. నార్నూరు మండల కేంద్రంలోని PACA సెంటర్ వద్ద రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ రాతారు జనార్దన్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్మన్ రాతూరు జనార్దన్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో విత్తనాలను, యూరియాను గత ప్రభుత్వం అందజేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము రైతులకు సరిపడా యూరియాను అందించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాజీ జడ్పీ చైర్మన్ రాతూర్ జనార్దన్ హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామీణ రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలోని రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయి. భీంపూర్ మండలం కరంజీ వైపు వెళ్లే భీంపూర్ మండలంలో రోడ్లు పూర్తిగా అధ్వాన స్థితికి చేరుకున్నాయి. కరంజీ వెళ్లే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బురదలో కూరుకుపోగా డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఆ బస్సు బోల్తా పడకుండా జాగ్రత్త పడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో చెడిపోయిన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు ఏజెన్సీ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, రేపు వినాయక చవితి పండగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు, హిందూ సంఘాలు, పర్యావరణ హితం కోరే సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మట్టి వినాయకులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో సనాతన హిందూ ఉత్సవ కమిటీ అలాగే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 500 మట్టి గణపతులను ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే తిరుమల ఫిల్లింగ్ స్టేషన్ సమీపంలో మరో 500 మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నాగార్జున ఫర్టిలైజర్ సంబంధించినటువంటి యజమాని ఎల్కపల్లి మండలం జమిస్తాపూర్ చెందినటువంటి రైతులను డిఏపి అమ్మడంలో మోసం చేశారని చెప్పేసి డిఏపి 28 కొంటే 2020 ఇచ్చి మోసం చేయడంతో పాటు మళ్ళీ దబాయించి మమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కలెక్టరేట్ వద్దకు మోసం చేసినటువంటి నకిలీ ఈత తీసుకొని వస్తే అతను వచ్చి అడ్డుకొని ఫిర్యాదు చేయొద్దు, మీకు ఏం కావాల్సిన ఇస్తానని చెప్పేసి ప్రలోభాలకు గురి చేశారని చెప్పేసి, డబ్బులు అధికంగా ఇస్తానని చెప్పాడని చెప్పేసి, అయినా మేము వినకుండా మా గ్రామానికి మేము తిరిగి వచ్చామని చెప్పేసి ఈ విషయమంతా కూడా వివిధ ఛానళ్ళు, పత్రికల్లో వచ్చినప్పటికీ అధికారులు అతని పైన, ఆ షాప్ యజమాని, నాగార్జున ఫర్టిలైజర్ షాప్ సంబంధించినటువంటి యజమాని పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రైతులను మోసం చేస్తున్నటువంటి నాగార్జున ఫర్టిలైజర్ షాప్ సీజ్ చేసి ఆ యజమాని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జమిస్తాపూర్ సంబంధించినటువంటి మోసపోయినటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన ఇది ఒకటే కాకుండా చాలా మోసాలు చేస్తున్నాడని చెప్పేసి, యూరియా కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నాడని చెప్పేసి, అవసరం ఉండి తీసుకుపోతున్నాం కానీ అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం పట్టించుకొని, ఉన్నతాధికారులు పట్టించుకొని నాగార్జున ఫర్టిలైజర్ షాపును సీజ్ చేసి యజమాని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జమిస్తాపూర్ గ్రామస్తులతో పాటు, రైతులతో పాటు, చాలా కుల సంఘాలతో పాటు వివిధ పార్టీల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే, రేపు వినాయక చవితి ఉన్న సందర్భంగా మట్టి వినాయకుల్ని వాడాలి, పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి నినాదంతో చాలా స్వచ్ఛంద సంస్థలు జిల్లా వ్యాప్తంగా కూడా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మార్నింగ్ వాకర్స్, కాలేజీ గ్రౌండ్కి వచ్చేటువంటి మార్నింగ్ వాకర్స్ అంతా కూడా చేయుత అనే ఫౌండేషన్ ప్రారంభించి వాళ్ళు ఈరోజు స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద మట్టి వినాయకుల విగ్రహాలను చాలా మంది కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వారు మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలను పూజిస్తే పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా మేము పంపిణీ చేసినటువంటి మట్టి వినాయకులను పూజించండి, నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఈ పర్యావరణాన్ని అది పరిరక్షిస్తుంది కాబట్టి మేమే కాకుండా చాలా మంది కూడా ఈ విగ్రహాలను పంపిణీ చేయాలి, అలాంటి మట్టి విగ్రహాలని పూజించాలని చెప్పేసి కూడా చేయుత ఫౌండేషన్ కల్వకుర్తిలోని మార్నింగ్ వాకర్స్ అంతా కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా పాల్గొని వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం, మట్టి విగ్రహాల పంపిణీ చూసి వాళ్ళను అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, నాగర్ కర్నూలు జిల్లా చారగొండలో డీజిల్ దొంగలు రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చారగొండ మండల కేంద్రంలో రాత్రి ఆపి ఉన్న లారీల నుంచి డీజిల్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సూర్యాపేట నుంచి 3 లారీలు ఒళ్ళలోతో వచ్చినటువంటి లారీలు అర్ధరాత్రి కావడంతో 2 గంటల సమయంలో చారగొండ సమీపంలో ఆ 3 లారీలు కూడా డ్రైవర్లు, క్లీనర్లు ఆపుకొని వాళ్ళు అక్కడి నుండి నిద్రించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో డీజిల్ దొంగిలించినట్టుగా ఉదయం ట్యాంకులు ఓపెన్ చేసి ఉండడంతో చూసేసరికి ఒక్కొక్క లారీలో 350 లీటర్లు, అంటే 3 లారీలో కలిపి 1050 లీటర్ల డీజిల్ దొంగిలించినట్టు గుర్తించి వాళ్ళ పోలీస్ స్టేషన్లో, స్థానికంగా చారగొండ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ లారీలన్నీ కూడా సూర్యాపేట నుంచి ఒడ్లలోడుతో రాయచూరు వెళ్తున్నాయని చెప్పేసి కూడా అక్కడ బాధితులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన చారగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా ఇవ్వడంలో విఫలమైందంటూ కూడా నిరసన వ్యక్తం చేసి కూడా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం ప్రాథమిక సహకార సంఘం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రహదారి పైన కూడా రాస్తారోకో చేశారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నడ్డి విడిచే విధంగా వ్యవహరిస్తున్నాయి, రైతులకు ఇవ్వాల్సిన యూరియా ఇవ్వడంలో విఫలమయ్యాయంటూ కూడా ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో 10 పాలనలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా యూరియా కోసం ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారిందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా ఇవ్వడంలో విఫలమైన కారణంగా కూడా రైతులంతా కూడా ఈ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కూడా వెంటనే రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కనిపించినా కూడా ప్రజలే తరిమి కొట్టేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం ఇది ఒక శాంపిల్ మాత్రమే. మరిన్ని రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా బసంతనగర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయడం జరిగింది. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఈ యొక్క తనిఖీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బసంతనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడికి వస్తున్నటువంటి ఫిర్యాదుదారులతో కూడా నేరుగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేస్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చేటువంటి ఫిర్యాదుదారుని యొక్క తక్షణమే ఫిర్యాదు పరిష్కరించే విధంగా పోలీసు వ్యవహరించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా బసంతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్ల యొక్క వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే రౌడీ షీటర్ల యొక్క ప్రస్తుత మూవ్మెంట్ ఏ విధంగా ఉందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసుల పైన ఉంది అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా 24 గంటలు కూడా సమాజ సేవ కోసం ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారి కూడా పాటుపడాలి. నేరరహిత సమాజాన్ని నిర్మించడానికి భాగంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారి తన యొక్క కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రైతులకు యూరియా కొరత ఏర్పడంతో ధర్మారం మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద మా బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో కూడా నిరసన చేపట్టడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి రహదారి పైన కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా బైఠాయించడం జరిగింది. కాసేపు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా మాట్లాడుతూ యూరియా కోసం ప్రతి గ్రామంలో కూడా రైతులు పడరాని పాటలు పడుతున్నారంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో యూరియా కొరత అనేది లేనటువంటి యూరియా కొరత ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ పాలనలో కొనసాగితే కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా కూడా యూరియా కష్టాలు రైతులు చవిచూస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం జరిగింది. ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కుట్రలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దు, సరైన సమయానికి యూరియాను అందించాలంటూ కూడా వారి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం టామ్కామ్ సంస్థ ద్వారా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశ మందిరంలో నిరుద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో టామ్కామ్ సంస్థ సిబ్బందితో పాటు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కూడా పాల్గొని నిరుద్యోగులకు పలు సూచనలు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ నిరుద్యోగులు విదేశాల్లో ఇతర బ్రోకర్లను నమ్మి మోసపోవద్దు, విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం టామ్కామ్ సంస్థ పూర్తి స్థాయిలో 100% సెక్యూరిటీ ఉన్నటువంటి సంస్థ కాబట్టి టామ్కామ్ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో టామ్కామ్ సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకొని సరైన ఉద్యోగ అవకాశాలు పొందాలంటూ కూడా ఈ సందర్భంగా సూచించడం. ఈ నిరుద్యోగుల యొక్క సదవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఆయన ఆకాంక్షించడం జరిగింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కొనసాగుతున్నప్పటికీ జగిత్యాల జిల్లాలో అత్యంత తీవ్రమైంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో పిఎస్సి సెంటర్ వద్ద ఇవాళ తెల్లవారుజామున దాదాపు 2 గంటల నుంచే రైతులు కూడా క్యూ కట్టారు. ఎందుకంటే అవసరానికి సరిపడా యూరియా ఇవ్వట్లేదు అనేటువంటి ఒక నిబంధన కాగా అయితే ఒక 3 బస్తాల అవసరం ఉన్నటువంటి రైతుకు 1-2 అందజేస్తూనే నాణ్య యూరియా లిక్విడ్ కొనాలంటూ అక్కడ కొర్రీలు పెట్టడం అనేది చర్చానీయాంశమైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ యూరియా బస్తాలు అందజేసి మిగతా వారికి
మళ్ళీ అందజేస్తామని చెప్పారు. మరోవైపు ఆ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులకు సంబంధించి కూడా ఆ యూరియా సరఫరా వారి వద్ద ఫుల్ స్టాక్ ఉన్నప్పటికీ కూడా అధిక రేట్లకు విక్రయిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా దాదాపు 200 నుంచి 300 రూపాయలు అధికంగా వాళ్ళు ఇస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి లారీలో దిగుతున్నటువంటి అంశాలు కూడా మనం చూడొచ్చు. మరొక వార్త, యూరియాకు సంబంధించి రైతు సమస్యలపైన బీఆర్ఎస్ పట్టం వేయించిన విషయం మనకు తెలిసిందే. దీంతో ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. రైతులకు తక్షణమే యూరియా అందజేయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము యూరియా కొరత ఎందుకు వచ్చింది, దీనికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని కూడా ఇటు జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావాసంతో పాటు ఇటు ధర్మపురి ఉన్నటువంటి పిఎస్సిఎస్ అలాగే అధికారులు నాయకులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇటు ధర్మపురి డీసీఎంఏ చైర్మన్ ఇల్లాల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ధర్నా నిర్వహించారు. పూర్తి స్థాయిలో యూరియా ఇవ్వకపోయినటువంటి పక్షంలో మరోసారి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. జగిత్యాలలోని తెలంగాణ బాలికల కళాశాల పాఠశాలలో ఈ గురుకులంకు సంబంధించినటువంటి దాంట్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయని నిన్న స్వయంగా స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ మాక్నూరి సంజయ్ చెప్పారు. దాదాపు 120 మంది విష జ్వరాలు వివిధ రకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారంతా కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇవాళ అక్కడికి విజిట్ చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే రోధించారు. తమకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి, అలాగే తమకు ఇప్పటివరకు ఎటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా అందించలేదు అనేటువంటిది అక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికి గురుకులాల్లో అత్యంత దయనీయమైనటువంటి సిచ్యువేషన్ ఇవాళ మనకు కనిపిస్తోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు రోజుకొక కష్టం పడుతున్నారు. యూరియా లేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు టెక్నికల్ సమస్యలు కూడా ప్రాబ్లంగా మారినాయి. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రం దగ్గర రోజుల కొద్దీ కాపలా కాస్తున్నటువంటి రైతులకు ఇవాళ టెక్నికల్ సమస్య అడ్డంకిగా మారింది. యూరియా తీసుకునేటువంటి క్రమంలో పిఓఎస్ మిషన్లో వేలిముద్ర వేసేటువంటి తంబ్ పని చేయకపోవడంతో చాలాసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నామని రైతులు వాపోతున్నారు. తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో నుంచొని సర్ది కట్టుకొని వచ్చినటువంటి సర్ది తింటూ వారం 10 రోజులుగా తిరుగుతున్నామంటూ ఓ మహిళా రైతు ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా వ్యాప్తంగా యూరియా సమస్య ఉందని, అన్ని పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రాల దగ్గర ఇదే పరిస్థితి ఉందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో సినీ ఫకీలో సెల్ ఫోన్ చోరీ జరిగింది. సాయం చేసేందుకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి దగ్గర సెల్ ఫోన్ దొంగిలించినటువంటి వ్యక్తులు క్షణంలో అక్కడి నుంచి జారుకున్నారు. బండి కింద పడిపోతున్నట్టుగా నటించినటువంటి నేపథ్యంలో ప్రసాద్ అనే వ్యక్తి ఆ పడిపోతున్న బండిని వ్యక్తిని ఆదుకునేందుకు ముందుకు వెళ్ళారు. ఆ బండిని నిలబెట్టే క్రమంలో ప్రసాద్ జేబులో సెల్ ఫోన్ను చాకచక్యంగా కొట్టేసినటువంటి దొంగ క్షణాల్లో అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. ఆ బండి వెళ్ళిపోయిన తర్వాత తన జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ పోయిందనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ప్రసాద్ 20,000 రూపాయల సెల్ ఫోన్ పోయిందని సాయం చేసేందుకు వెళ్తే దొంగలు తన జేబు కొట్టేశారంటూ ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ పోయినట్లు ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రామారావుపేట పంచాయతీలోని ఒడ్డుగూడెం మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐటీసీ పిఎస్పీడి భద్రాచలం మహిళా సమితి నేతలు అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు షూ లేవనేటువంటి సంగతి తెలుసుకొని రామారావుపేట పాఠశాలకు చేరుకొని మండల పరిషత్ పాఠశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. అనంతరం బిస్కెట్లు, చాక్లెట్లు అందజేసినటువంటి మహిళా సమితి నేతలు ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారికి ఏదైనా అవసరం ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని భద్రాచలం మహిళా సమితి ఆధ్వర్యంలో వారిని ఆదుకుంటామంటూ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, టీచర్లకు తెలియజెప్పారు. సేవా కార్యక్రమంలో తాము ముందుంటామని, పేద విద్యార్థులను ఆదుకునేందుకు తమకు సహకరించాలని కోరారు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్లో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఓ భల్లూకం హల్చల్ చేసింది. అర్ధరాత్రి పూట శివాలయం వద్దకు చేరుకున్నటువంటి ఎలుగుబంటి శివాలయం ఎదురుగా ఉన్నటువంటి గంటలను మ్రోగిస్తూ భక్తిని చాటుకుంది. ఇది గమనించినటువంటి స్థానికులు పెద్ద ఎత్తున జై బోలో శంకర్ మహారాజ్కు జై అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు శివాలయం ఎదుట నుంచినటువంటి భల్లూకం గంటలను పదే పదే మోగిస్తూ కనిపించింది. జనం పెద్ద ఎత్తున జై బోలో శంకర్ మహారాజ్కు జై అనడంతో చిన్నగా అక్కడి నుంచి జారుకున్నటువంటి ఎలుగుబంటి పక్కనే ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ ఇంట్రెస్టింగ్గా మారిన ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా యూరియా కోసం రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన పరిస్థితి పలు చోట్ల కనిపించింది. ముఖ్యంగా దౌలతాబాద్ మండల కేంద్రంలో ఈరోజు పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. నిన్న యూరియా స్టాక్ వచ్చి అక్కడ ఫర్టిలైజర్ షాప్లో స్టాక్ చేసిన నేపథ్యంలో తెల్లారే కల్లా ఆ యూరియా అంతా కూడా మాయమైపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఆ యూరియా షాప్ యజమాని మరికొంతమంది వ్యక్తులు కలిసి బ్లాక్లో అమ్ముకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం పూట పెద్ద ఎత్తున రైతులంతా కూడా అక్కడికి యూరియా కోసం వచ్చిన నేపథ్యంలో యూరియా లేదని చెప్పి ఆ స్టాక్ యజమాని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు, రాస్తారోకో చేశారు. పెద్ద ఎత్తున ఆ షాప్పై దాడి కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని రైతుల్ని వారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు ఆరోపిస్తూ ముఖ్యంగా నిన్న రాత్రి వచ్చినటువంటి యూరియా బస్తాలు ఎట్లా మాయమయ్యాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు 400 రూపాయలకు ఒక బ్యాగు చొప్పున బ్లాక్లో అమ్ముకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఆ షాపు యజమాని వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ కావడం జరిగింది. దీని వెనుక కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు షాపు యజమానులు కలిసి దీన్ని అమ్ముకున్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంతటా కూడా ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి యూరియాని బ్లాక్లోకి తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా, ప్రైవేట్ షాపులకు ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే పిఎస్సిఎస్ల ద్వారానే అమ్మకాలు కొనసాగించాలి, లైసెన్స్డ్ ఆగ్రో కేంద్రాల ద్వారానే అమ్మకాలు కొనసాగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఇప్పటికే యూరియా కోసం పెద్ద ఎత్తున కొరత కొనసాగుతున్న ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు బ్లాక్ మార్కెట్లోకి యూరియా తరలిస్తున్నారనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి రైతుల్ని మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. హుస్నాబాద్లో ఈరోజు కోర్టులో లాయర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అక్కడ హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో ఒక అడ్వకేట్పై దాడి చేసిన నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున లాయర్లంతా కూడా ఆందోళన నిర్వహించిన పరిస్థితి. దాడి చేసిన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో ఈరోజు కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిన్న సిద్దిపేటలోని కేబుల్ వైర్లన్నింటినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి విద్యుత్ శాఖ అధికారులు చేశారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి కేబుల్ వైర్లన్నింటినీ కూడా కట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కేబుల్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కనీస సమాచారం లేకుండా కేబుల్ వైర్లన్నింటినీ కూడా తొలగించడం సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా అటు ఎస్ఎస్సి ఛానల్కి సంబంధించిన ఛానల్ వాళ్ళు అట్లాగే ఎస్సికి సంబంధించిన ఛానల్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ విద్యుత్ శాఖ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. కేబుల్ వైర్లను అట్లా తొలగించవద్దని, మళ్ళీ తాము ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా కోరారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యూరియా కొరత రోజు రోజుకు తీవ్రమవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలన చేతగాక రైతుల్ని అవస్థల పాలకు గురి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కేవలం మాజీ ముఖ్యమంత్రిపై అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై విమర్శలు చేయడానికే సమయాన్ని కేటాయిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి రైతుల విషయంలో మాత్రం పూర్తిగా ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, వాళ్ళు ఇచ్చిన హామీల పట్ల కానీ కనీసమైనటువంటి చిత్తశుద్ధి లేదని, అమలు చేసే విషయంలో పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఇంత పెద్ద సమస్య వచ్చేది కాదని చెప్పి ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు నర్సాపూర్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అట్లా శివంపేట వద్ద ఉన్నటువంటి రహదారి వద్ద బైఠాయించి యూరియా కోసం వాళ్ళు ఆందోళన చేశారు, రాస్తారోకో చేశారు, ధర్నా చేశారు. యూరియా కొరత కారణంగా శివంపేటలో పెద్ద ఎత్తున రైతులు అక్కడికి వచ్చి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. ఉదయం 4 గంటల నుంచే యూరియా కోసం శివంపేటకు వచ్చినటువంటి రైతులకు నో స్టాక్ బోర్డ్స్ కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రైతులు చేస్తున్న ఆందోళనకు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మద్దతు ప్రకటించి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎంకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు, ఇక్కడి ప్రజలు కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్రంలో యూరియా కొరత అనేది
కృత్రిమంగా రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిందిగా ఆమె చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి సరైన సమయంలో నివేదికలు పంపించకపోవడం ఫలితంగా ఈ కొరత ఏర్పడిందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూరియాని సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో పాటు రైతుల్ని, అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి నర్సాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆందోళన కొనసాగింది. ఆ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం ఆందోళన కొనసాగింది. అటు మరోవైపు ఇస్లాంపూర్ ప్రాంతంలో కూడా రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళన కొనసాగించినటువంటి పరిస్థితి. అటు సంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున యూరియా కొరతతో రైతులంతా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి, రాస్తారోకలకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా సరైనటువంటి స్పందన అధికారుల నుంచి కనిపించడం లేదు. అట్లాగే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీని మీద స్పష్టమైన వైఖరి అవలంబించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు యూరియా సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా వెంటనే యూరియాను తెప్పించి రైతులకు సప్లై చేయాలని చెప్పి అటు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.